బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడతలో 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. కాగా తొలి విడత ఎన్నికల్లో 1314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి విడతలో 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. కాగా తొలి విడత ఎన్నికల్లో 1314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. తొలి దశలో మాత్రం 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. పోలింగ్ బూత్ల వద్ద కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రతతో పాటు నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యక్ష వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎక్కడికక్కడ పరిశీలించడం జరుగుతూ ఉంది. ఇది మొదటి దశలో దాదాపు 3 కోట్ల పైచిలకు కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. వీరిలో దాదాపు అంటే యువ ఓటర్లు మాత్రం దాదాపు దీంట్లో 7 లక్షల పైచిలకు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఈ బీహార్ ఎన్నికలు ఇప్పటికే దేశ రాజకీయాలను మార్చే అటువంటి అంశం ఉంటుంది. దాదాపు ఈ మొదటి దశ ఓటింగ్ కోసం మాత్రం ఎన్నికల సంఘం మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో 36,733 పోలింగ్ దశలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం ఎలక్షన్లు కూడా జరగడానికి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన పార్టీలన్నీ కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగించాయి. మోడీ, రాహుల్ గాంధీ మొత్తం కూడా ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మొత్తం దానికి సంబంధించి ప్రచారం నిర్వహించారు. కానీ ఈ బరిలో మాత్రం మొదటి దశ బరిలో తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, అసెంబ్లీ స్పీకర్ విజయ్ సిన్హా, బీహార్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు సహా ప్రముఖుల భవితవ్యం కూడా తేలనుంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ నెల 14న కూడా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు ఎన్నికలు మాత్రం మొదటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఓటర్లందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా అనేక కార్యక్రమాలు కూడా ఎలక్షన్ కమిషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా ప్రచారం నిర్వహించి అక్కడ ఏంటంటే తాము బీహార్ చేసినటువంటి అభివృద్ధి గెలిపించాలని కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ ఎలక్షన్ ఓటింగ్ ప్రక్రియ మాత్రం సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. రాజ్ కుమార్, ఓట్ చోరీ అంశం ఈ ఎన్నికల మీద ఏ మేరకు ప్రభావం చూపబోతోంది? రాజ్ కుమార్, ఓట్ చోరీ అంశము ఈ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతోంది?
అంటే మొత్తానికి బీహార్ సంబంధించినటువంటి ఎన్నికల వచ్చేసరికి దాదాపు 2 దశల్లో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం దాదాపు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను దీనికి సంబంధించి మొదటి దశలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ మాత్రం హోరాహోరీగా ప్రచారం కొనసాగించారు అన్ని పార్టీలు. దీనికి సంబంధించి తమ విజయం ఉంటే తమదే విజయం అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రక్రియ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. ఈ ఎన్నికల బీహార్ కు మాత్రం వరాల జల్లు కురిపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మాత్రం వేచి చూడాలి. ఇక రాజ్ కుమార్, ఈ హోరాహోరీ పోరు ఎలా ఉండబోతోంది? అటు బీజేపీకి కావచ్చు, అలాగే కాంగ్రెస్కి కావచ్చు, ఈ ఫైట్ అయితే ఎలా ఉంది అభ్యర్థుల మధ్య? ఫైట్ అంటే కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా అక్కడ బీహార్ లో జెండా ఎగరవేయాలి. ఎందుకంటే దానికి సంబంధించి ఆర్జేడీ, దానికి సంబంధించి వీరందరూ కూడా కూటమి, అంటే ఎక్కడికెక్కడ కూడా కూటమి, బీజేపీకి సంబంధించినటువంటి వారు కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా అన్ని దానికి సంబంధించినటువంటి వ్యూహాలు రచించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ మాత్రం బీహార్ ప్రజలకు దగ్గరగా కూడా చేస్తూ ముస్లిం ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టుకునేందుకు కూడా కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని ఏదైతే వారికి సంబంధించినటువంటి అమలుకు సంబంధించి బీహార్ లో తాము గెలిస్తే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తామని కూడా ప్రచారంలో చెప్పడం జరిగింది. కానీ దాంతో పాటు ప్రధానమంత్రి మోడీ బీహార్ కు చాలా ఏదైతే ఎన్నో నిధులు కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేశామని కూడా ఇటు బీజేపీ కూడా చేసింది. కానీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీహార్ లో మాత్రం తాము గెలుపు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికీ ఏం చెప్పారు, సర్వేలు కూడా ఏం చెప్పినప్పటికీ బీజేపీ మాత్రం అక్కడ బీజేపీ ప్రభుత్వం కూటమితో ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పినప్పటికీ కాంగ్రెస్ కూడా అంతే ధీమా వ్యక్తం చేస్తా ఉంది. బీహార్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా రాహుల్ గాంధీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజ్ కుమార్, ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా సంక్షేమ పథకాలు అనేవి మేజర్ రోల్ పోషిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ బీహార్ ఎన్నికలకు కూడా అవే కీ రోల్ కాబోతున్నాయా? తప్పకుండా, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాంగ్రెస్ సంబంధించి. ఎందుకంటే మహిళా అభివృద్ధి కోసం తాము ఎప్పుడు పాటుపడతామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇదే బీహార్ లో మరోసారి కూడా అదే కొనసాగుతుంది. ఎందుకంటే బీహార్ కు సంబంధించి దేశంలో ఎన్నికలైనా కూడా మేనిఫెస్టోకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఓటర్లు ఎక్కువ ప్రభావితం చూపెడతా ఉంటుంది. ఇక్కడ బీహార్ లో కూడా అంటే దేశంలోనే అతిపెద్ద మామూలుగా ఎక్కువ ఓటర్లకు సంబంధించినటువంటి 243 స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి ఎంపీ స్థానాలు కూడా అంటే దేశ రాజకీయాలను మార్చేటువంటి బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరగడం, అందరూ కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రజలకు అంటే ఏ పార్టీ సంబంధించినటువంటి హామీలు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ, అదేవిధంగా బీజేపీ, దానికి సంబంధించి ఈ అన్ని పార్టీలు మాత్రం ప్రజలకు అన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఎవరి వైపు నిలుస్తాయనేది మాత్రం